పెద్దపల్లి మండలంలోని సబితం గ్రామానికి చెందిన రైతులు సబితం నుండి గట్టు సింగారం కాల్వపై వంతెన నిర్మించాలని రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ D83 కాల్వ హఠాత్తుగా నీరు పెద్ద ఎత్తున ప్రవహించడం వల్ల రైతులు మోటార్లు మునిగి కాలిపోయి వరి నాట్ల కోసం సిద్ధం చేసిన వరి నారు నీట మునిగి నారు కొట్టుకుపోయిందని అన్నారు. సబితం నుండి గట్టు సింగారం కాల్వపై వంతెన నిర్మించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు చుంచు మల్లయ్య, ఆకుల మల్లయ్య, చందు, శంకర్, రమేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నేను సబితం గ్రామ నివాస్తుని. నేను ఇక్కడ గట్టు సింగారంలోని రెవెన్యూ శిఖంలోని భూమిని పంట పొలం చేస్తుండగా D83 కెనాల్ యొక్క నీటి పారుదల అనేది ఉధృతి ఎక్కువ రావడం వల్ల సబితం నుండి D83 ద్వారా దాటే బ్రిడ్జి గట్టు సింగారంలోకి వెళ్ళే దారి బ్రిడ్జి లో ప్రాంతం అయినందున దాటడానికి ఇబ్బందిగా ఉన్నది. ఈ నీటి యొక్క ఉధృత వర్షాకాలంలో వచ్చే నీటి ఉధృత ద్వారా మరియు D83 కెనాల్ ద్వారా వచ్చే నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున రైతులకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నది. అలాగే గొర్రెల కాపరికి కానీ మిగతా అన్ని వ్యవసాయ కూలీలకు కూడా ఇబ్బందికరంగా ఉన్నది. కావున దీనిపైన ప్రభుత్వం వెంటనే చొరవ చేసుకొని రైతులకు ఉపయోగపడే విధంగా బ్రిడ్జి అనేది ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ నీటి ఉధృత పెరగడం ద్వారా కెనాల్ మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతుల యొక్క మోటార్లు కాలిపోవడం ద్వారా సుమారు ప్రతి ఏటా 1 లక్ష నుండి 2 లక్షల రూపాయల నష్టం జరుగుతుంది. కావున రైతులేంది రాజ్యం లేదనేది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రైతుకు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడాల రైతులకు ఈ మోటార్లు కాలేదనేది తగ్గడం ద్వారా లాభాల వాటలు ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ప్రభుత్వం బ్రిడ్జి ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.